ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50% నీరు కేటాయించాలి. కేఆర్ఎంబీకి ఇరిగేషన్ శాఖ లేఖ. తెలంగాణలో పెరిగిన ల్యాండ్ మార్కెట్ రేటు. స్టాంప్ డ్యూటీ 7.5% పెంచిన సర్కార్. మరో 2 నెలలు వైరస్ మనతోనే, అప్రమత్తంగా ఉండాలని డిహెచ్ వార్నింగ్. ఉగ్రదాడుల హెచ్చరికలతో ఢిల్లీలో హై అలర్ట్. ఎర్రకోటలోకి టూరిస్టులకు నేటి నుంచి నో ఎంట్రీ. సినిమా థియేటర్లలో ఇకపై పార్కింగ్ ఫీజు యజమానుల ఇష్టమని తెలిపిన టీ సర్కార్. తెలంగాణకు డెల్టా టెన్షన్ ఇంకా ఉందని, జనం నిర్లక్ష్యంగా ఉండొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్. తెలంగాణలో డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని, వ్యూహాత్మకంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డెల్టా వేరియంట్ ప్రభావం మరో 2 నెలల వరకు కొనసాగుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న 7 జిల్లాల్లోని 11 ప్రాంతాల్లో వైద్య బృందాలు పర్యటించాయని, ఆయా ప్రాంతాల్లో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించినట్లు వెల్లడించారు. తెలంగాణలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. వరుస పండుగల దృష్ట్యా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే తీవ్రతను పట్టించుకోకుండా కొంతమంది ప్రజలు సామాజిక బాధ్యతను పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు డిహెచ్. కోవిడ్ జాగ్రత్తలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, డెల్టా వేరియంట్ గాలి ద్వారా వ్యాపిస్తోందని సంచలన ప్రకటన చేశారు. ప్రజలు ఇంట్లో కూడా మాస్క్ ధరించాలని, మాస్క్ లేకుండా ఉత్సవాల్లో పాల్గొనరాదని, మాల్స్కి గుంపులుగా వెళ్లడం సరికాదని తెలిపారు తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్. ఇక రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు పెరిగాయి. రాజకీయ నాయకులు కనీసం మాస్కులు కూడా పెట్టుకోకుండా మాట్లాడుతున్నారు. 1,00,000 మంది వైద్య సిబ్బంది కరోనా కట్టడి కోసం నిరంతరం పనిచేస్తున్నారు. ఇప్పటికే వైద్య, పోలీసు, మున్సిపల్ సిబ్బంది అలసిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు డిహెచ్. ఈ సెకండ్ వేవ్ అనేది పూర్తిగా కంట్రోల్లోకి రాలేదు. ఎందుకంటే అది ఎక్కువగా ఎక్కడైతే యాక్టివిటీస్ ఇంటెన్సిఫై అవుతున్నాయో అక్కడ ఆ మండలాల్లో అనుకోండి, ఆ హాస్పిటల్స్లో అనుకోండి, కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. ఇది ఇప్పట్లో పోయే వైరస్ కాదు. ఇంకొక 1-2 సంవత్సరాలు మనతోనే ఉండే వైరస్. ఇంకా ఎలాంటి వేరియంట్స్ వస్తాయో తెలియదు. మీరు తేలిగ్గా తీసుకోవద్దు. మీరు ఇంటా బయట మాస్క్ ధరించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ గుంపులకి, సమూహాలకి, జాతరలకి, బోనాలకి, ఉత్సవాలకి భౌతిక దూరాన్ని పాటించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేసుల నమోదు సంఖ్య భారీగా తగ్గిపోవడంతో నైట్ కర్ఫ్యూను కంటిన్యూ చేయాలని నిర్ణయించింది. కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో మరో వారం పాటు నైట్ కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం తెలిపింది. కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్పై సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రతిరోజు 2,000కు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అందుకే కరోనా ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడానికి ప్రభుత్వం సుముఖంగా లేదు. అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లాలో కేసుల నమోదు ఇంకా ఎక్కువగా ఉండటంతో అక్కడ పగటిపూట కూడా కర్ఫ్యూ విధించారు. పి గన్నవరం మండలంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులు తెరవడానికి అనుమతించారు. వారం రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ మండల వ్యాప్తంగా పాజిటివ్ రేట్ శాతం పెరుగుతూ ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్థానిక అధికారులు తెలిపారు. సమర్థ నిర్వహణ ద్వారా రాష్ట్రంలో ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ ఇవ్వగలిగామని కరోనా సమీక్షా సమావేశంలో సీఎం జగన్ అన్నారు. అంతేకాకుండా ఖచ్చితమైన నిర్వహణ ద్వారా దాదాపు 11 లక్షల వ్యాక్సిన్ డోసులు ఆదా చేసినట్టు వివరించారు. 5 ఏళ్లలోపు పిల్లలున్న తల్లులందరికీ 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 1,89,49,000 మందికి పైగా టీకా అందించామన్నారు సీఎం జగన్. అంతేకాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో మిగిలిపోయిన వ్యాక్సిన్ను రాష్ట్రానికి కేటాయించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. మరికొన్ని రోజుల్లో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న నిపుణుల వ్యాఖ్యలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. పీహెచ్సీల్లో ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచాలని, వైద్య ఆరోగ్య సబ్ సెంటర్లో టెలిమెడిసిన్, ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండాలన్నారు. దేశ ప్రజలకు ఓ పాజిటివ్ న్యూస్, ఓ నెగిటివ్ న్యూస్ చెప్పింది ఐసీఎంఆర్ చేపట్టిన 4వ సెరో సర్వే. ఇక దేశ జనాభాలో 67% మందిలో కరోనా వైరస్ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు వెల్లడించింది.
అయితే మరో 40 కోట్ల మందికి ఇన్ఫెక్షన్ ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. దేశంలో కరోనా వైరస్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు సెరో సర్వే నిర్వహిస్తోంది. జూన్ జూలై మధ్యకాలంలో భారత వైద్య పరిశోధనా మండలి జాతీయ స్థాయిలో 4వ సెరో సర్వే చేపట్టింది. ఇందుకోసం ఈసారి చిన్నారులను కూడా పరిగణలోకి తీసుకుంది. దేశంలో 6 ఏళ్ల వయసు పైబడిన 67.6% మందిలో కోవిడ్ను ఎదుర్కొనే యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు వెల్లడించింది కేంద్ర ఆరోగ్య శాఖ. వీరిలో 6 నుంచి 17 ఏళ్ల వయసున్న వారిలో 50% కోవిడ్ ప్రభావానికి గురైనట్లు తేల్చింది తాజా సర్వే. ఇక 45 నుంచి 60 ఏళ్ల వయసున్న వారిలో అత్యధికంగా 77.6% యాంటీబాడీలు ఉండగా 60 ఏళ్లకు పైబడిన వారిలో ఇవి 76% ఉన్నట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా జరిపిన 4వ సెరో సర్వేను 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో చేపట్టారు. ఇందులో మొత్తం 28,975 మంది సాధారణ ప్రజలు పాల్గొనగా 7,252 మంది ఆరోగ్య సంరక్షణ వర్కర్లకు పరీక్షలు జరిపింది ఐసీఎంఆర్. ప్రతి జిల్లా నుంచి కనీసం 100 మంది ఆరోగ్య కార్యకర్తలు ఉండేట్లు చూసుకున్నారు. ఇలా సర్వేలో పాల్గొన్న మొత్తం ఆరోగ్య సంరక్షణ సిబ్బందిలో 85% మందిలో కోవిడ్ యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు పేర్కొంది ప్రభుత్వం. వీరిలో 90% మంది వ్యాక్సిన్ పొందినవారే అని తెలిపింది. దేశంలో 3వ వంతు మందిలో ఇప్పటికే కోవిడ్ యాంటీబాడీలు వృద్ధి చెందినప్పటికీ ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే అని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. మరో 40 కోట్ల మందికి వైరస్ బారిన పడే ముప్పు ఉందని తెలిపింది. సామాజిక, మతపరమైన, రాజకీయ సమావేశాలను నిర్వహించవద్దని హెచ్చరించింది. అవసరం లేని ప్రయాణాలకు ప్రజలు దూరంగా ఉండాలని తెలిపింది. కేవలం 2 డోసుల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే ప్రయాణాలు చేయవచ్చని సూచించింది ఐసీఎంఆర్. కరోనా థర్డ్ వేవ్ కారణంగా స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారో అని పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు. ఈ టెన్షన్ త్వరలోనే దూరం కానుంది. 6 నుంచి 17 ఏళ్ల పిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావం పెద్దగా ఉండదని ఐసీఎంఆర్ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. స్కూళ్లు తెరవచ్చని సలహా ఇచ్చింది. కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ఎంతవరకు ప్రభావం చూపుతుందనే అంశంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఓ సర్వే నిర్వహించింది. 21 రాష్ట్రాల్లోని 70 జిల్లాల్లో జూన్ జూలై మాసంలో సర్వే జరిపింది. దీనికి సంబంధించిన నివేదికను ఐసీఎంఆర్ విడుదల చేసింది. దేశంలో 67% మంది జనాభాకు వైరస్ సంక్రమించడంతో ఆటోమేటిక్గా యాంటీబాడీలు డెవలప్ అయినట్లు సర్వేలో తేలింది. శరీరంలో వైరస్ను తట్టుకునే విధంగా యాంటీబాడీలు అభివృద్ధి చెందాయి. యాంటీబాడీలు పిల్లల్లో కూడా వృద్ధి చెందడం శుభపరిణామమని ఐసీఎంఆర్ పేర్కొంది. స్కూళ్లు ఓపెన్ చేయవచ్చని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ భార్గవ్ బలరాం సూచించారు. పెద్దలతో పోలిస్తే పిల్లల్లో వైరస్ సంక్రమణ ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందన్నారు. యూరప్ లాంటి దేశాల్లో కరోనా పెరుగుతున్నప్పటికీ స్కూళ్లను తెరిచారని ఆయన వెల్లడించారు. ప్రారంభంలో ప్రైమరీ స్కూళ్లను మాత్రమే తెరవాలని, ఆ తరువాత సెకండరీ స్కూళ్లు తెరవాలని సూచించారు. అయితే స్కూళ్లలో టీచర్లు, స్టాఫ్ మొత్తానికి వ్యాక్సినేటెడ్ పూర్తి కావాల్సి ఉంటుంది. అలాగే కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. Some countries, particularly the Scandinavian countries, many parts of Europe, wherein they did not shut down their primary schools during the first wave, second wave, third wave, whatever waves they had, their primary schools were always open. So once India starts considering and the districts start considering, it will be wise to open primary schools first. స్కూళ్లు తెరవాలన్న నిర్ణయం ఆయా రాష్ట్రాలు, జిల్లాలు తీసుకోవాల్సి ఉంటుందని ఐసీఎంఆర్ అభిప్రాయపడింది. ఇందుకు ఎన్నో కారణాలుంటాయి. స్కూళ్లలో పనిచేసే ప్రతి ఒక్కరికి టీకా వేయించాలి. ఆయా ప్రాంతాలలో టెస్టు పాజిటివిటీ రేటు, ప్రజా ఆరోగ్య వ్యవస్థ వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా సెకండ్ వేవ్లో పిల్లలు కూడా ప్రభావితమయ్యారు. దేశంలో 2/3 వంతుల జనాభాకు కోవిడ్ యాంటీబాడీలు వృద్ధి చెందాయని ఐసీఎంఆర్ తెలిపింది. 6 నుంచి 17 ఏళ్ల వయసులో ఉన్న సగానికి పైగా పిల్లలకు యాంటీబాడీలు డెవలప్ అయినట్లు సర్వేలో వెల్లడైంది. అయితే ఇప్పటికీ దేశంలో 40 కోట్ల మంది ప్రజలకు కరోనా ముప్పు పొంచి ఉందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే నిపుణుల హెచ్చరికతో స్కూళ్లు తెరుచుకోవడం లేదు. స్కూళ్లు తెరిచినా ఆన్లైన్ క్లాసులనే నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఐసీఎంఆర్ సర్వే పేరెంట్స్ కు ఊరట కలిగించేలా ఉంది. తెలంగాణలో కుల వృత్తులను ఆదుకోవడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు సీఎం కేసీఆర్. బీసీ వర్గాల అభ్యున్నతి అంశంపై కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తెలంగాణలో కుల వృత్తులన్నీ బీసీ వర్గాలే నిర్వహిస్తూ ఉండడంతో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు సీఎం కేసీఆర్. బీసీ వర్గాల అభ్యున్నతి, ప్రభుత్వ కార్యాచరణ, రెండో విడత గొర్రెల పంపిణీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే మొదటి విడత ద్వారా 5,000 కోట్ల రూపాయలతో గొర్రెల పంపిణీ చేపట్టగా అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందని, రెండో విడత గొర్రెల పంపిణీ కోసం 6,000 కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ నిధులను సమకూర్చాలని ఆర్థిక శాఖను కేసీఆర్ ఆదేశించారు. అంతేకాకుండా గొర్రెల యూనిట్ పెంచిన ధరను 1,75,000గా ప్రభుత్వం నిర్ణయించింది. రెండో విడతలో 3,50,000 యూనిట్లు పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటికే డీడీలు కట్టి ఉన్న 14,000 మంది అర్హులకు కూడా పెంచిన ధరను వర్తింపచేయాలన్నారు సీఎం కేసీఆర్. రాజస్థాన్ను మించి షిప్ పాపులేషన్లో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానానికి చేరుకుందన్నారు. చేనేత కార్మికులకు కూడా చేయూతను అందిస్తామని కేసీఆర్ తెలిపారు. రైతు బీమా లాగానే చేనేత కార్మికుల కోసం బీమా పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దాని కార్యాచరణపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతోపాటు చేపల పెంపకం వృత్తిని నిర్వహించే బెస్తలు, గంగపుత్రుడు, ముదిరాజుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు కేసీఆర్. మత్స్య సంపద రోజురోజుకీ అభివృద్ధి చెందుతూ విస్తరిస్తుంది అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చేపల పంపిణీ అద్భుత ఫలితాలను సాధిస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు, కులాల అభ్యున్నతికి వినూత్న పథకాలు అమలు చేస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పథాన నడుస్తోందన్నారు కేసీఆర్. తెలంగాణలో సవరించిన భూముల ధరల అమలుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. మొత్తం ఒకేలా కాకుండా ఒక్కో చోట ఒక్కో ధరను నిర్ణయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రాంతాన్ని బట్టి భూముల విలువలు 30 నుంచి 50% పెంచింది తెలంగాణ ప్రభుత్వం. ఏడేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న భూముల మార్కెట్ విలువ పెంపు ఎట్టకేలకు అమల్లోకి రానుంది. భూముల విలువ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఒక్కో చోట ఒక్కో ధరను తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త ధరల ప్రకారం వ్యవసాయ భూముల కనిష్ట విలువ ఎకరానికి 75,000గా నిర్ణయించారు. ఇక భూముల విలువలు ప్రస్తుతమున్న విలువ ఆధారంగా 30 నుంచి 50% పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఓపెన్ ప్లాట్ కనిష్ట విలువ చదరపు గజానికి 100 రూపాయల నుంచి 200 రూపాయలకు పెంచారు. ఓపెన్ ప్లాట్ల విలువను కూడా 30 నుంచి 50% వరకు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. ఇక అపార్ట్మెంట్లలో చదరపు అడుగుకు కనిష్ట విలువను 1000 రూపాయలుగా నిర్ధారించారు. గతంలో ఇది 800 రూపాయలుగా ఉండేది. ఓవరాల్ గా విలువలను 20 నుంచి 30% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక వీటితో పాటు స్టాంప్ డ్యూటీ రేట్లను 6 నుంచి 7.5%కి పెంచింది ప్రభుత్వం. తమిళనాడులో ఈ స్టాంప్ డ్యూటీ రేటు 11%గా, కేరళలో 10%గా ఉందని ప్రభుత్వం తెలిపింది. గురువారం నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయేతర ప్రాంతాల వారీగా ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా కొత్త రేట్లను ఫిక్స్ చేసింది ప్రభుత్వం. భూముల మార్కెట్ విలువను పెంచడానికి సర్కార్ భారీ కసరత్తే చేసింది. జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్, ఎంపీడీఓలు సభ్యులుగా కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా భూముల మార్కెట్ విలువ సవరణపై అధ్యయనం చేశాయి. రాష్ట్రంలోని భూములను వ్యవసాయేతర ల్యాండ్స్ గా విభజించడంతో పాటు వాటిని ప్రాంతాలు, అపార్ట్మెంట్లు, ప్లాట్లు, కమర్షియల్ ప్లేసెస్ గా గుర్తించి వాటి విలువను ఖరారు చేశారు. ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్న వాళ్లు కూడా గురువారం నుంచి కొత్త రేట్ల ప్రకారమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం ధరణి పోర్టల్లో ప్రత్యేక లింక్ ను ఏర్పాటు చేశారు. భూముల వేలంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. కోకాపేట్, ఖానామెట్ వేలమంతా పారదర్శకంగా నిర్వహించామని చెప్పింది. ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని తెలిపింది. భూముల వేలంపై ఎవరికీ అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేసింది. ఇక నుంచి నిరాధార ఆరోపణలు చేస్తే పరువు నష్టం చర్యలు తప్పవని హెచ్చరించింది సర్కార్. కోకాపేట్, ఖానామెట్ భూముల వేలంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందించింది తెలంగాణ సర్కార్.
వారి ఆరోపణలకు స్పష్టమైన సమాధానమిచ్చింది. కోకాపేట్, ఖానామెట్ భూముల వేలంపై ప్రతిపక్షాల ఆరోపణలన్నీ నిరాధారమని కొట్టిపారేసింది. ఈ మేరకు 6 పేజీల వివరణతో కూడిన ఓ లేఖను విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరపున హెచ్ఎండిఏ, టీఎస్ఐఐసి చేపట్టిన భూముల వేలంలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరగలేదని తేల్చి చెప్పింది. కోకాపేట్, ఖానామెట్ భూముల వేలమంతా పారదర్శకంగానే జరిగిందని స్పష్టం చేసింది సర్కార్. వేలంలో ఎవరూ పాల్గొనకుండా నియంత్రించారన్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది. ఎక్కువ మంది వేలంలో పాల్గొనేలా చేయాలన్న సదుద్దేశంతోనే ఎకరాకు కనీస ధర 25 కోట్లుగా నిర్ణయించామన్నారు. ఇక ఎవరైనా ఒక బిడ్ను ప్రభావితం చేస్తారన్నది కేవలం అపోహ మాత్రమేనని తెలిపింది. ఆన్లైన్లో 8 నిమిషాల పాటు వేలంపాటకు అవకాశం కల్పించినట్టు వివరించింది. ప్రతి వ్యక్తి పాటను ఆన్లైన్లో 8 నిమిషాల పాటు అందరికీ కనిపించేలా ఉంచామన్నారు. అప్పటికీ ఎవరూ ఆసక్తి చూపకపోతేనే బిడ్ను ఖరారు చేసినట్టు స్పష్టం చేసింది ప్రభుత్వం. వేలంపాట వివరాలు అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో ప్రసార సాధనాల్లో తగిన ప్రచారం చేశామని తెలిపింది. అంతేకాదు, భారత విదేశాంగ వ్యవహారాల శాఖ కూడా ఈ ఆక్షన్కు సంబంధించిన ప్రకటన, కరపత్రం, ఇతర సమాచారాన్ని విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలకు పంపినట్టు తెలిపింది. ఇక భూముల వేలానికి స్విస్ ఛాలెంజ్ పద్ధతి సరికాదని తెలిపింది. స్విస్ ఛాలెంజ్ పద్ధతి పోటీని కొందరికే పరిమితం చేస్తుందని చెప్పింది. నివాస, వాణిజ్య, సంస్థాగత, ప్రజా అవసరాల కోసం భూములు వేలం వేయడమన్నది ఉమ్మడి రాష్ట్రంలోనూ జరిగినట్టు తెలిపింది ప్రభుత్వం. అంతేకాదు, దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ ఇది జరుగుతున్నట్టు వివరించింది. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోనూ ఇలాంటి ప్రక్రియ నిరంతరం జరుగుతోందని తెలిపింది. రెవెన్యూ సముపార్జనే లక్ష్యంగా కనిపిస్తున్నప్పటికీ పట్టణాల్లో ప్రణాళికాబద్ధమైన వృద్ధి, రోజురోజుకు పెరుగుతున్న నివాస, వాణిజ్య సంబంధమైన అవసరాలను తీర్చడమే ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేసింది. నగరాభివృద్ధికి దోహదపడే అత్యంత వ్యూహాత్మక ప్రాంతాలైన కోకాపేట్, ఖానామెట్ భూముల వేలం ఇదివరక్కూడా జరిగినట్టు గుర్తు చేసింది సర్కార్. తాము చేపట్టిన వేలం కొనసాగింపు ప్రక్రియగా తెలిపింది. ఈ వేలంపాటను నిపుణులైన భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ లిమిటెడ్ ఈ ఆక్షన్ ఆధారిత ఆన్లైన్ బిడ్ పద్ధతి ద్వారా అత్యంత పారదర్శకంగా జరిగిందని తెలిపింది. ఈ ఆక్షన్ నిర్వహించిన హెచ్ఎండిఏ, టీఎస్ఐఐసి లాంటి ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా వేలం జరుగుతున్న సమయంలో అందులో పాల్గొంటున్న వ్యక్తులు, సంస్థల వివరాలు తెలియవన్నారు. వేలం ప్రక్రియ పూర్తయిన తరువాత ఎంఎస్టీసీ వెల్లడించే వరకు ఏ బిడ్డరు ఏ ప్లాట్ను కొనుగోలు చేశారన్నది బాహ్య ప్రపంచానికి తెలియదన్నారు. ఈ వివరాలన్నీ బిడ్ డాక్యుమెంట్లో సమగ్రంగా పొందుపరిచామని తెలిపింది. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావే లేదని చెప్పింది. కోకాపేట్, ఖానామెట్ భూముల వేలంలో పోటీని నివారించామని, ప్రభుత్వానికి రావలసిన రెవెన్యూను తగ్గించామన్న ఆరోపణలన్నీ నిరాధారమని తెలిపింది. వాస్తవాలను పరిగణలోకి తీసుకోకుండా పారదర్శకంగా జరిగిన భూముల వేలాన్ని తప్పుబట్టడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రతిష్టకు భంగం కలిగించే చర్యలకు పాల్పడడాన్ని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించబోమంది. ఇక ముందు ఇలాంటి కల్పిత ఆరోపణలపై న్యాయపరంగా ముందుకెళతామని, పరువు నష్టం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాంగ్రెస్లో చేరాలనుకుంటున్న నేతలకు కండిషన్ సప్లై అంటోంది ఆ పార్టీ అధిష్టానం. టీపీసీసీకి కొత్త బాస్ వచ్చాక నేతల చూపు ఇప్పుడు కాంగ్రెస్ పై పడింది. నేతలు కాంగ్రెస్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్లో చేరాలంటే ఎంట్రన్స్ టెస్ట్ తప్పనిసరి అంటోంది హస్తం పార్టీ. ఇంతకీ ఏంటా టెస్ట్? కాంగ్రెస్లో కొత్త గాలి వీస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఇంతకాలం స్తబ్దుగా ఉన్న క్యాడర్ సైతం కదం తొక్కుతోంది. ఇటీవలి కాలంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కాంగ్రెస్ చేపట్టిన నిరసన కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయి. వీటికి తోడు కొత్త బాస్ రేవంత్ కాంగ్రెస్కు పునరుజ్జీవం పోసేందుకు పాత నేతలందరినీ వరుసగా కలుస్తున్నారు. పార్టీలకు అతీతంగా గతంలో పలుకుబడి కలిగిన నేతలను కలవడంతో పాటు వారి వారసులను సైతం టచ్ చేస్తున్నారు. రేవంత్ ఎఫెక్టుతో తెలంగాణ పాలిటిక్స్లో సమీకరణాలు మారుతున్నాయి. కాంగ్రెస్ వైపు రాజకీయ వాతావరణం సానుకూలంగా మారడంతో నేతల చూపు కాంగ్రెస్ వైపు పడుతోంది. దీంతో కొందరు నేతలు కాంగ్రెస్ గొడుగు కిందకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదివరకే బీజేపీ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు ఎర్రశేఖర్, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, భూపాలపల్లి నియోజకవర్గ నేత గండ్ర సత్యనారాయణలు కాంగ్రెస్కు మద్దతు పలికారు.
అయితే నేతలు కాంగ్రెస్లోకి వస్తుండడంతో ఇదివరకే పార్టీలో ఉన్న స్థానిక నేతలు కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ధర్మపురి సంజయ్ కాంగ్రెస్లోకి రావడాన్ని స్థానిక నేతలు కొందరు వ్యతిరేకిస్తున్నారని గాంధీభవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని భావించిన కాంగ్రెస్ ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్లో చేరాలనుకునే వారి విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఒక కమిటీ వేయాలని పీసీసీ నిర్ణయించింది. ఆ కమిటీ స్క్రీనింగ్ చేసిన తరువాతే పార్టీలో చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో మర్రి శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయాలని భావిస్తున్నారు. ఈ కమిటీ ఓకే చెప్పి స్థానిక నేతలను సర్దుబాటు చేసిన తరువాత నేతలను చేర్చుకోవాలని నిర్ణయించారు. ఒకవేళ కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తే కనుక నిర్దాక్షిణ్యంగా వారిని పక్కన పెడతారని స్పష్టం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో కాంగ్రెస్లో చేరాలనుకుంటున్న వారికి ఇక ఎంట్రన్స్ టెస్ట్ తప్పనిసరి కానుంది. ఇన్నాళ్లూ కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయేవారే తప్ప వచ్చి చేరేవారు లేరు. ఇప్పుడు వచ్చి చేరతామంటున్నా కండీషన్ల పేరుతో మోకాలు అడ్డుపెడుతున్నారంటూ రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏపీ మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణపై విస్తృతంగా చర్చోపచర్చలు సాగుతున్నాయి. నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా ముగ్గురు ఎమ్మెల్యేలు చైర్మన్ పదవులు కోల్పోయారు. ఆ ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా వారిని కార్పొరేషన్ చైర్మన్ పదవుల నుంచి తీసేశారా లేక వేరే కారణాలేమైనా ఉన్నాయా అన్న అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి జగన్ నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. ఉన్న పదవులను సర్దుబాటు చేసే క్రమంలో ముగ్గురు ఎమ్మెల్యేలను కార్పొరేషన్ చైర్మన్ పదవుల నుంచి తొలగించారు. దీంతో రోజా, మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా పదవులు కోల్పోయారు. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్పర్సన్ పదవి నుంచి తప్పించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నుంచి ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను ఏపీ కాపు కార్పొరేషన్ పదవి నుంచి తప్పించారు. పదవులు పోయిన వారెవరైనా బాధపడతారు, కానీ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు సంబరపడుతున్నారు. ఈ వ్యవహారంపై పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. త్వరలోనే తమకు మంత్రివర్గంలో స్థానం దక్కుతుందన్న ఆశాభావంతో ఉన్నారు. త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. భారీ మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నారు. మంత్రివర్గం నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్త వారిని తీసుకునే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్ ఈ విషయాన్ని ముందుగానే చెప్పారు. మంత్రివర్గంలో కొందరు 2.5 ఏళ్లే ఉంటారని బహిరంగ ప్రకటన చేశారు. కేబినెట్ నుంచి తొలగించిన కొందరికి పార్టీ పదవులు అప్పగిస్తారని జగన్ చెప్పిన విషయాన్ని ఎమ్మెల్యేలు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త వారికి మంత్రివర్గంలో తీసుకుంటే రోజా, మల్లాది విష్ణు, జక్కంపూడి రాజాకు స్థానం కల్పించే ఛాన్స్ ఉందన్న చర్చ జరుగుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ నుంచి వారికి హామీ లభించినట్టు సమాచారం. కార్పొరేషన్ పదవులు కోల్పోయిన ముగ్గురు ఎమ్మెల్యేలు రోజా, మల్లాది విష్ణు, జక్కంపూడి రాజాపై జగన్కు సదభిప్రాయం ఉంది. అందుకే మంత్రి పదవులు ఖాయమన్న ధీమాతో వారున్నారు. వాస్తవానికి ఆ ముగ్గురికి మొదటి కేబినెట్లో స్థానం దక్కుతుందని భావించారు. కానీ అప్పట్లో సామాజిక, రాజకీయ సమీకరణాలు కుదరకపోవడంతో నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో వారిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా పేరుంది. అధికారంలో ఉన్నా లేకున్నా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏపీ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెల్యేకు ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది. తన నియోజకవర్గంలోనే నేతలు సహకరించడం లేదు. అంతేకాకుండా శత్రువులు పెరిగిపోయారు. ఇంతకీ ఎవరా మహిళా ఎమ్మెల్యే? ఏమిటి ఆమెకు వచ్చిన కష్టం? వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం పరిస్థితి సహకరించడం లేదు. టీడీపీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె వైసీపీలోకి వచ్చి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా వైసీపీ అధికారంలోకి రాలేకపోయింది. దీంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా రోజా కొనసాగారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్నో కష్టాలను చవిచూశారు. 2019 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు సొంత పార్టీ అధికారంలో కూడా ఉంది. మరింకేం, ఆమెకు ఇక అంతా మంచి రోజులేని అందరూ భావించారు. వైసీపీలో ముఖ్యమైన మహిళా నాయకురాలిగా, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా 5 ఏళ్లు పడ్డ కష్టానికి ఇక ఫలితం దక్కుతుందని ఆశపడ్డారు.
అయితే అధికారంలో ఉన్నప్పటికీ ఆమెకు అడుగడుగునా ఆశనిపాతం ఎదురైంది. సొంత మనుషులే క్రమంగా రోజాకు దూరమయ్యారు. శత్రువులు పెరిగారు. సొంత నియోజకవర్గంలోనే గ్రూపులు మొదలయ్యాయి. రోజా వ్యతిరేక వర్గం పుంజుకుంది. మంత్రివర్గంలో స్థానం ఆశించినా దక్కలేదు. చివరకు ఏపీఐఐసి చైర్మన్ పదవి దక్కింది. ఆ ఆశ కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఇటీవల జరిగిన నామినేటెడ్ పదవుల భర్తీ ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఏపీఐఐసి చైర్మన్ పదవిని ఆమె వదులుకోవాల్సి వచ్చింది. ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ పదవులు వద్దన్న నిర్ణయం మేరకు రోజా ఏపీఐఐసి చైర్మన్ పదవిని కోల్పోయారు. ఈ షాక్ నుంచి తేరుకోకముందే ఎమ్మెల్యే రోజాకు మరో గట్టి దెబ్బ తగిలింది. తన నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేక వర్గంగా ఉన్న రెడ్డివారి చక్రపాణిరెడ్డికి శ్రీశైలం ఆలయ పాలక మండలి చైర్మన్ పదవి దక్కింది. స్థానిక నేతగా ఉన్న చక్రపాణిరెడ్డికి ఈ పదవి దక్కుతుందని ఎమ్మెల్యే రోజాకు ముందస్తు సమాచారం లేదు. చక్రపాణిరెడ్డికి శ్రీశైలం ఆలయ చైర్మన్ పదవి దక్కడం వెనుక మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారని చర్చ జరుగుతోంది. తనకు చెక్ పెట్టేందుకే తన నియోజకవర్గంలో ఇటువంటి పరిణామాలు జరుగుతున్నాయని రోజా అసంతృప్తిగా ఉన్నారు. రెడ్డివారి చక్రపాణిరెడ్డి పెదనాన్న రెడ్డివారి చెంగారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు. మంత్రిగా పనిచేశారు. నగరి నియోజకవర్గంలో ఆ కుటుంబానికి గట్టి పట్టుంది. రాజకీయాలకు దూరంగా ఉన్న రెడ్డివారి చెంగారెడ్డి అభ్యర్థన మేరకే చక్రపాణికి శ్రీశైలం ఆలయ చైర్మన్ పదవి దక్కిందని చెబుతున్నారు. అయితే ఈ పరిణామాలు ఎమ్మెల్యేగా ఉన్న రోజాకు ఇబ్బందికరంగా మారాయి. జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే రోజాల మధ్య పసగడం లేదని చాలా కాలంగా చర్చించుకుంటున్నారు. తనను రాజకీయంగా అణగదొక్కేందుకు ఇదంతా చేస్తున్నారని ఎమ్మెల్యే రోజా లోలోన కుమిలిపోతున్నారట. ఏపీఐఐసి పదవి పోయినా బాధ లేదని, కానీ తనను సంప్రదించకుండా స్థానిక నేతకు శ్రీశైలం ఆలయ చైర్మన్ పోస్ట్ ఇవ్వడమేంటని ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఈ పరిణామాలు ఎంత దూరం వెళతాయోనని రోజా ఆవేదన చెందుతున్నారట. అధికార పార్టీలో ఉన్నా కూడా రోజాను మాత్రం కష్టాలు వెంటాడుతూనే ఉండడం జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.